మనుషులుగా ఉన్న మనము ఒకసారి కనుక మనల్ని చేదరించుకుంటే యాచి ఎలతో మనకేంటి వదిలే పక్కన పెట్టే వీళ్ళకి మనం ఏంటి బ్రతిమలాడేది అనుకుంటాం. కానీ దేవుడు ఎన్ని మార్లు మన కార్యములతో ఆయనను మనం చేదరించిన, ఎన్ని మార్లు దేవుడిని మన యొక్క యోచనలతో, మన యొక్క తలంపులతో, మన యొక్క బ్రతుకుతో, మన యొక్క రోత బ్రతుకుతో, పాపముతో మనం దేవుడిని చేదరిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఇంకనూ నా బిడ్డను నేను కాపాడాలి, నా బిడ్డను నేను పట్టుకోవాలి, నా బిడ్డను నేను రక్షించాలి, నా బిడ్డ తెలియక చేస్తుంది అనే అంశాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని పరిగణలోకి పెట్టుకుని మన కొరకు ధవని యొద్ద, గుమ్మాల యొద్ద వేచి ఉంటే మనం మాత్రం లోకపరమైన విషయాల్లో దిగజారిపోయి ఆనందంగా విచ్చలవిడిగా పాపం చేస్తూ, విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఆయాసకరమైన దుఃఖకరమైన జీవితాలను మనం జీవిస్తున్నాం. ఒకవేళ నీ జీవితం నువ్వు అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదు కదా, నేను చేసే పాపాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా, నలుగురితో నేను అది బయట పడట్లేదు కదా అనుకోవచ్చు. కానీ జాగ్రత్త, మనుషులు చూడకపోవచ్చు, మనుషులు చెప్పకపోవచ్చు, మోసపోకుడి దేవుడు విక్రించబట్టు